ముఖ్యాంశాలు. కొవ్వూరు పురపాలక సంఘానికి రావాల్సిన 1,50,00,000 రూపాయలు రాకపోవడం బాధాకరమని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం తగదు సూచించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి వెంకటరావు. పాలకొల్లు 100 పడకల హాస్పిటల్ నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. సామాజిక ప్రయోజనం ఆశించి గుర్రం జాషువా రచనలు చేశారని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. కొవ్వూరు పురపాలక సంఘానికి రావాల్సిన 1,50,00,000 రూపాయలు రాకపోవడం బాధాకరమని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం కొవ్వూరు పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు కౌన్సిల్ సాధారణ సమావేశ చైర్పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో కొవ్వూరు పురపాలక సంఘంలో పెరగవలసిన డిమాండ్స్ పెరగకపోవడం వల్ల 15th ఫైనాన్స్ నిధులు రాలేదని తెలిపారు. కారణాలు ఏమైనా సంబంధిత నిధులు ఆగిపోవడం బాధాకరమని వాపోయారు. ఆ నిధులు వచ్చి ఉంటే పట్టణం అంతా సీసీ రోడ్లు అయ్యేవన్నారు. రాబోయే పుష్కరాలకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగస్తులు కౌన్సిలర్లు కలిసికట్టుగా పనిచేసి పట్టణాన్ని సుందరీవనంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కొత్తగా ఏర్పడిన లేఅవుట్లలో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సోరపనేని చిన్ని పేర్కొన్నారు. పట్టణంలో వీధి లైట్లు వెలగకపోవడం వల్ల అంధకారంలో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని, సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కంటమనేని రమేష్ కోరారు. గౌతమి నగర్ పోస్టుమార్టం రూమ్ వద్ద ఉన్న తూర్పు గేటు వల్ల పరిసర ప్రాంత ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కోడూరు శివరామకృష్ణ, రొత్తుల భాస్కరరావు, బత్తి నాగరాజు, అక్షయ్ పాత్ర రవీంద్ర, అంకుల లిలీ పద్మ, మద్దిపాటి సాయి గీత, సకినేటిపల్లె చాందని, పాలూరి నీలిమా చీర అరుణ, పతివాడ నాగమణి, బొందన సత్యనారాయణ, కండెలి రామారావు, మురుకొండ రమాదేవి, షైక్ అహ్మద్ అలీ, కమిషనర్ టి నాగేంద్ర కుమార్, మేనేజర్ సాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి కూడా బ్రిడ్జిపేట దగ్గరలోనే హెవలాక్ బ్రిడ్జ్ దగ్గర కానీ, లేదంటే అటు మనకు ఒక సైట్ ఉంది అక్కడ కానీ ఒక బోర్ తవ్వుకొని అక్కడి నుంచి మనకు అక్కడ సంప్ ఉంది కాబట్టి ఆ సంప్లోనే మనం ఒక క్లోరినేషన్ ప్లాంట్ పెట్టుకుంటే అక్కడ కూడా వాటర్ సప్లై ఇవ్వడానికి అవుతుందని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది. నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో అవన్నీ మేము క్షుణ్ణంగా వాటర్ అనాలిసిస్ చేసి వాటర్ పోర్టబుల్ వాటర్ అయితే కనుక దాన్ని కూడా మీ అందరి ముందు తీసుకొచ్చి మీ ఆమోదంతో అది కూడా తీసుకెళ్తామని, ఇలాగా ఒక్కొక్కటి విధానంలో వాటర్ సప్లైని ముందు స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం. దానికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సార్ ఎంతవరకు మీరు చెప్పింది అంటే 1,50,00,000 రాలేదని మేము అనుకున్నామండి. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు కూడా కొవ్వూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనం ఈసారి కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనే ఆలోచనతో మేము అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది సార్. కానీ సచివాలయ సిబ్బంది కొంచెం అలసత్వం చూపించడం వల్ల 2 లక్షల్లో మనం 1,50,00,000 కోల్పోవడం జరిగింది. అంటే మనం కట్టించవలసింది 2 లక్షలే. 2 లక్షలు కట్టిస్తే మనకి 1,50,00,000 వచ్చును. దాన్ని ఇక్కడి నుంచి అయినా సరే దానికి సంబంధించిన ఆర్ఐ గారు దాని మీద ఒక దృష్టి పెట్టి మనకి మరలా కొవ్వూరు ఫస్ట్ ప్లేస్కి వచ్చే విధంగా మీరు అన్నీ కూడా లైన్ చేసుకుంటూ రావాలి. సచివాలయ సిబ్బంది కానీ మీరు కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకరించండి. సహకరిస్తే కొవ్వూరు అది కూడా ఓకే చేయించుకోవాలి కదండి. అది వేరేది కదా, అది మా డిగ్రీ కాలేజ్కి వచ్చేసింది. నిజంగా రేపు వద్దున గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఎడ్యుకేషన్కి కూడా ఒక ₹1,00,00,000 శాంక్షన్ చేస్తే మనకు కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది వద్దన్నా మాకు తీసుకోలేదు సార్. దాని మీద కూడా దృష్టి పెట్టండి. కౌన్సిల్లో మీ అందరి ముందు మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే మనకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ వాటర్ సప్లై ఎలక్ట్రికల్ వీళ్ళు దాదాపుగా ఒక వర్కర్స్ దాదాపు 7-8 మంది ఉన్నారు. వాటర్ సప్లై పోతే 5 మెంబర్స్ ఉన్నారు అంతేనా? అదే వీళ్ళు ఎలక్ట్రికల్ ఎంతమంది ఉన్నారు? సప్లై అవుతే దాదాపు ఈ రోజుకి కొవ్వూరు టౌన్లో దాదాపుగా 40-50 లీడ్స్ ఉన్నాయి. వీళ్ళ ఎంప్లాయీస్ అందరినీ మాట్లాడితే రోజుకు 1 కానీ 2 కానీ చేయగలమండి. జేసీబీ వచ్చింది కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే 4 కానీ అలా చేయగలుగుతాం. ఈ లోపల ఈ లీక్ చేసేటప్పుడు కొత్త లీక్స్ వచ్చి ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడుతుందని జరుగుతుంది. కమిషనర్ గారు ఇక్కడ ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకుని రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా మన
కొవ్వూరుకు వస్తారు. పుష్కరాలు అంటేనే రియల్గా కొవ్వూరు రాజమండ్రి కంటే కూడా ప్రాధాన్యత ఉన్నటువంటిది గోపాల క్షేత్రాలు కానీ ఇతర కానీ చూసుకున్నట్లయితే ప్రాధాన్యత కలిగినటువంటిది మన కొవ్వూరు పట్టణం. కాబట్టి దీనికి ఇప్పటించే ఒక ప్రణాళికాబద్ధంగా వేసి పట్టణాన్ని రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ లేకపోతే సుందరవంతంగా తయారు చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఉద్యోగస్తులు, కౌన్సిలర్స్, చైర్పర్సన్ మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి విషయాన్ని కూడా చక్కగా చర్చించుకుని పట్టణానికి అభివృద్ధికి పుస్తకాలు విజయవంతం చేసుకుని ముందుకెళ్ళేటువంటి దిశగా మనకి ఎజెండా కానీ మన ప్లాన్స్ కానీ కూడా పెట్టుకుని ఆ విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి మీ అందరికీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు, 15th ఫైనాన్స్ మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటిది 1,50,00,000 రూపాయలు సుమారుగా ఆగిపోయింది. అది మీ నోటీసులో ఉందో లేదో మరి నాకు తెలియదు. నేను మొన్న మంత్రి గారిని కలిసినప్పుడు కొవ్వూరు పట్టణానికి సీసీ రోడ్లు కావాలని చెప్పని ఒక 3-4 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి తీసుకెళ్ళి ఇస్తే, ఇదే వెంకటేశ్వరరావు గారు మీరు 15th ఫైనాన్స్ ఇచ్చారు కదా, ఆ డబ్బులతో మీరు వేసుకోండి అని చెప్పారు. ఏంటి మాకు రోడ్డు ఇచ్చారని చెప్పని 15th ఫైనాన్స్ డబ్బులు పడినట్టు అప్పుడు నాకు తెలియదు. అంటే దాదాపుగా 2 రోజులు అయింది ఇచ్చారు, నాకు తెలియదు. వెంటనే పిఏని పిలిపించి చూడమంటే కొవ్వూరు మున్సిపాలిటీకి 0 చూపిస్తుంది. ఏ మున్సిపాలిటీకి ఎంత ఇచ్చారో లిస్ట్ ఉంది పిఏ దగ్గర. కొవ్వూరు మున్సిపాలిటీకి 0 చూపిస్తుంది. ఏంటి 0 చూపిస్తుంది అంటే అర్థం కాక ఏదైనా పొరపాటు జరిగిందేమో మళ్ళీ మాట్లాడమంటే, అంటే వరదలో మేము కలుసుకున్నప్పుడు మాట్లాడదు విజయవాడ. తిరిగి మళ్ళీ ఆ రోజు అయిపోయింది. సెకండ్ టైం మళ్ళా పట్టుకున్న పిఏని తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళి చూడమంటే మళ్ళీ 0 చూపిస్తుంది అన్న. అప్పుడు సంబంధిత మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి 12% మన ట్యాక్స్ ఏవైతున్నాయో మున్సిపాలిటీలో వసూలు చేయాలి. అవి వసూలు చేయని కారణంగా మనం 8% వసూలు చేసాం. ఆ 8% వసూలు చేశారు కాబట్టి మీరు 12% వసూలు చేయాలి. చేయలేని కారణంగా మనం 15th ఫైనాన్స్ నిధులు ఆఫ్ చేసేసారని చెప్పారు. యాజ్ పర్ నామ్స్ అంటారు. అది నేను ఆ రోజు కలుగుతున్నా. సుమారుగా ఎంత పోయినాయి డబ్బులు అంటే 1,50,00,000 రూపాయలు. అది నేను వినగానే షాక్ అయ్యా. ఏంటి ఇట్లా జరిగింది అని చెప్పని అనుకుని, ఏంటంటే ఇంక మేము చేయగలిగేది ఏమీ లేదండి, ముందు మీరు అది కంప్లీట్ చేయాలి, చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 15th ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు అది ఆలోచిస్తారంటే చెప్పారు. మరి సామాన్య విషయం కాదు. ఉన్నటువంటి క్రైసిస్, స్టేట్ ఉన్నటువంటి ఫైనాన్స్ క్రైసిస్లో ఇవాళ ఆ డబ్బులు మనకి మున్సిపాలిటీకి కోల్పోవడం అంటే మనం చాలా ఇబ్బందికరం ఉంది. కాబట్టి దయచేసి దాని మీద ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కౌన్సిల్లో మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మనం జరిపే లోపుగా ఇమ్మీడియట్గా అది మన టార్గెట్ మాత్రం రీచ్ కావాలి. ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువాని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొవ్వూరు LIC ఆఫీస్ దగ్గర ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తన అభ్యుదయ కవితలలో జాతీయవాదాన్ని వినిపించి కుల వివక్షతకు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా సమాజ నిర్మాణం కోసం పోరాడిన తెలుగు దళిత కవిత్వానికి ఆదికవిగా పేరుంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటమని రామకృష్ణ, ఎం రామచంద్రరావు, పెనుమాక జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఉండేటువంటి అస్పృశ్యత అనేటువంటి ఒకే ఒక్క దురాచారము, ఆ దురాచారాన్ని ఎదుర్కొని చాలా బాధలు పడినటువంటి కవి గుర్రం జాషువా గారు. మరి ఆయన నిజ జీవితంలో ఎంతో వ్యక్తులు ఎన్నుకున్నా కానీ ఎవరిని ఏమీ విమర్శించకుండా తాను విశ్వనరుడను అని చెప్పుకుని తర్వాత అనేక రకాలైనటువంటి సత్కారాలు ఆయన యొక్క కవితా ప్రతిభాన్ని కళాప్రభువుని ఇచ్చారు. మహాకవి బ్రహ్మ అన్నారు, మహాకవి అన్నారు, కవి కోకిల అన్నారు, అనేక రకాలైనటువంటి బిరుదులు. ఆఖరికి మన తెలుగు విశ్వ కవి పరిషత్తులో ఉండేటువంటి కళాప్రభువుని అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు. ఆయన్ని ఎంతో మంది పొగిడారు. అది బయటకు రాలేదు కానీ చాలా మంది విమర్శించిన వారు, నిమ్మన కులానికి చెందిన వాడు వీడి కవిత్వం చెప్పడం ఏంటంటే అప్పుడు మరి కవిత్వం అంతా కూడా కొంతమంది చేతుల్లోనే ఉండేది. అందుమూలంగా ఆయన విమర్శించారు. అయినా అందరికీ నమస్కారం అండి. శాసనసభ్యులు, అలాగే పట్టణం ఉండే ప్రముఖులు, నాయకులందరికీ కూడా నమస్కారములు. చాలామంది విద్యార్థులు ఉన్నారు, మీ అందరికీ కూడా ఆశిస్తున్నారు, శుభాశిస్తున్నారు. ఈరోజు మనం
గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం జరిగింది. ఈయన గొప్ప కవి. ఆయన యొక్క కవి లక్షణాల గురించి శ్రీనివాసమూర్తి గారు నాకంటే ముందు చెప్పడం జరిగింది. ఇంకా అంతకన్నా చెప్పడానికి విషయాలు ఏమి లేవు. కానీ గబ్బిలం అనేటువంటి పుస్తకం చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక రచన అనమాట. ఆయన రచనలో ఒక ప్రసిద్ధికి ఎక్కినటువంటి రచన ఏంటంటే గబ్బిలం. మరి ఆ పక్షికి గల పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టారు, ఆ కవితకి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది మనం చర్చించినట్లయితే దాని యొక్క విషయం ఒకే ఒక్క విషయం ఏంటంటే పావురాలు గబ్బిరాలు జరిగింది. ఈయన చిన్ననాటి నుంచి కూడా చదువుకున్నటువంటి రోజుల నుంచి కూడా ఈ సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల పట్ల అవగాహన కలిగి ఉండి ఈయన ఉన్నత చదువులు చదివి అక్కడ గుంటూరులోనే లోదరన్ హై స్కూల్ సంబంధించిన దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఈయన ఒక సైనికుడిలాగా కూడా పనిచేసి ఆ యుద్ధం జరిగిన ప్రాంతంలో ఈయన యొక్క సేవలు కూడా ఆ యుద్ధంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. 1964లో శాసన మండలి సభ్యులుగా కూడా ఎన్నికయి ఆయన ప్రజాప్రతినిధులు చేసేటువంటి ఆ యొక్క మేధావులు దాంట్లో ఈయన కూడా ప్రవేశించి ఈయన రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కూడా మనమందరం కూడా మర్చిపోవటువంటిది. ఈయన ఒక మంచి కవి, అనేక పుస్తకాలు అనేక రచనలు రాసినటువంటి ఈయన 1941లో ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినటువంటి గబ్బిలం అనేటువంటి పుస్తకం రాసి దాని మూలంగా ఒక భారతదేశంలోనే గబ్బిలం అనేటువంటి పుస్తకం రాసినటువంటి ఈయనకి అనేక ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ఆ గబ్బిలం గురించి రాసినటువంటిది ఏదైతే ఉందో దాని అందరూ కూడా అన్ని వర్గాల అన్ని ప్రజలు కూడా దాన్ని ప్రశంసించిన పరిస్థితి ఆనాడు ఆయన చేసిన పరిస్థితి ఉంది. దానికి అనేక బిరుదులు కూడా ఆయనకి వచ్చినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘ సంస్కర్తలు, సమాజంలో ఉన్నటువంటి ఇతర ఏ విషయాలైతే సమాజం పట్ల ప్రజాసేవకుడుగా ఆయన ఒక సంఘ సంస్కర్తగా ఆంధ్ర రాష్ట్రం నలుమూలలో కూడా తిరుగుతూ ఎంతో ఆయన చేసినటువంటి సేవలు కానీ కృషి కానీ ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన ఏదైతే రచనలు రాశాడో అది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతున్నాయో అవన్నీ కూడా మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఒక పుట్టినరోజు, ఒక చనిపోయిన రోజు అనేటువంటిది కాకుండా ఇటువంటి ఒక సంఘ సంస్కర్తలు చేసినటువంటి వాళ్ళ యొక్క కృషిని కానీ వాళ్ళ పుస్తకాల్లో కానీ పబ్లిక్ లోకి తీసుకెళ్లటం, అదేవిధంగా గ్రంథాలయాల్లో పెట్టి విద్యార్థులు కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా పాఠ్యాంశాల్లో కూడా చేర్చి ఖచ్చితంగా దాని మీద తగు విధంగా కూడా చర్యలు తీసుకోవడం అవసరం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి సేవలకు అనుకూలంగానే గుంటూరులో 1971 జూలై 24వ తారీఖున కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క పుట్టినరోజు జయంతినే కాకోకుండా ఆయన చేసినటువంటి సేవలు విద్యార్థుల్లోకి తీసుకెళ్లి అనేక మంది చేసినటువంటి సంఘ సంస్కర్తలుగా పనిచేసే వ్యక్తుల గురించి, వాళ్ళు రచించిన రచనల గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, వారి అభిమానులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు పాప ప్రక్షాళనలో భాగంగా కొవ్వూరు పట్టణం బసివిరెడ్డిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ మాజీ సభ్యులు కోడూరు శివరామకృష్ణ, కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు కంటమని రమేష్, దేవగుప్తాపు లక్ష్మణరావు, పాలపాల సూర్యచంద్రరావు, చిట్టూరి అన్నవరం, అంకుల లీలాపద్మ, వెండ్రా సూరిబాబు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. పాప ప్రక్షాళన చేయడం కొరకు ఇవాళ కొవ్వూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏయో కబుర్లు అంటే లడ్డులో కల్తీ జరిగిందని, వాళ్ళ నెయ్యి లేదు జరిగిందని ఏదో కబుర్లు చెప్తున్నాయి. అసలు చేయవలసిన పథకాలు చేయకుండా దారి మళ్లించడానికి చేసే కార్యక్రమం భాగంగానే ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. అసత్యాల్ని నిజమైనట్టు చేసి విధానంగా చేసే మాటగా వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా గతంలో 14 నుంచి 19 జరిగినప్పుడు టైం కూడా
ఆ టైంలో కూడా వాళ్ళ ఈ నెయ్యి వచ్చిన ట్యాంకర్స్ని సుమారుగా 14 లారీలు అప్పుల్లో ట్యాంకర్ వెనక్కి పంపించే బాగుంది. ఇవాళ జగన్మోహన్ గారు 19 నుంచి 24 టైంలో కూడా ఏం ప్రాబ్లం వచ్చి వెనక్కి పంపిస్తాడు అయినా. కానీ ఇవాళ ఆవు నెయ్యి అంటే ఆవు పాలు నిజం చెప్తే నేను ఒక రైతుగా పాలు 40 రూపాయలు వేస్తారు. 40 రూపాయలు ఆయిల్ దాంట్లో ఓ నెయ్యి తీసుకుంటారు, ఓ పక్కన వెన్న తీసిన దాన్ని పాలు పెరిగి వాడతారు ఇవన్నీ. కానీ టెండర్లు వేసినప్పుడు వాడు నెయ్యి ఎంత అమ్ముతాడు? మన బయట అయితే 400-500 అవ్వచ్చు, నెయ్యి అమ్మొచ్చు. కానీ కావాల్సినప్పుడు ఏమైంది 300, 250, 300కి నెయ్యి వస్తుంది. ఎందుకంటే టెండర్లు ఎక్కువ 1,00,000 టన్నులు ఎన్నో వేల ఆర్డర్స్ ఇచ్చుకుంటారు. కాబట్టి వాటన్నిటినీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలబోలు కౌరులు చెప్పి దాన్ని టాపిక్ డైవర్ట్ చేసే భాగంగానే ఇవాళ కల్తీ అని చెప్పడం. ఇవాళ లడ్డుని చక్కగా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ ఏదంటే వెంకటేశ్వర టెంపుల్ తిరుపతి. ఆ తిరుపతిలో చక్కగా ఎన్నో కార్యక్రమాలు చక్కగా చేయడం జరిగింది. కానీ దాని తోడుగా ఇవాళ 14 నుంచి 19 చూస్తే సుమారుగా ఒక 30 దేవాలయాలని చంద్రబాబు టైంలో కూల్చివేశాడు. ఆయన అధికారం చేపట్టాక వాటన్నిటిని టోటల్గా నిర్మించారు. అదేవిధంగా 5,333 టెంపుల్స్ని మన డొనేషన్ ఇచ్చి టెంపుల్ కట్టడానికి సాయం చేయడం జరిగింది. రామాలయం అవ్వచ్చు, కృష్ణదేవ అవ్వచ్చు, అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా ఏ టెంపుల్ రాష్ట్రంగా. అదేవిధంగా ఇవాళ ఎన్నో రాజశేఖర్ గారి టైం కానీ మన జగన్మోహన్ గారి టైంలో కూడా ఎన్నో చేయడం చక్కని జరిగింది. ఇవాళ అర్చకులు కూడా సుమారుగా 50 కోట్ల వరకు వాళ్ళకి నిధులు ఇచ్చి ఇవ్వడం, సెపరేట్గా ఇవ్వడం. అదేవిధంగా శాలరీ కూడా ఇప్పుడు జరిగిన విధంగా 5,000 నుంచి 10,000 చేయడం జరిగింది. మరలా ఆయన 5 సంవత్సరాల పీరియడ్లోనే 10,000 నుంచి 15,500 కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఎంత చూడండి. అదే అర్చకులు కూడా వంశ పారంపర్యం చేసేలాగాను వాళ్ళకు వయసులో చక్కగా ఉన్నారు. మన గురుగారులో వయసు అయిపోయిందని కాకుండా వాడిని నిలబడి చేసి ఎంతకాలం ఉన్నా చేసుకోవచ్చని నిర్ణయించారు. ఇప్పటివరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి నిర్ణయించలేరు. ఇవన్నీ చేయడం, ఇవన్నీ చూసి మన చంద్రబాబు నాయుడు గారు అది ఇష్టాసారం చేయడం ఇవాళ పాపానికి దాని నిదర్శనంగా ఆయన చేసిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని చూసి విడ్డూరంగా భావిస్తున్నారు. దానికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం మేము చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలోనూ అన్ని దేవాలయాలను చేస్తున్నారు. అది మా నియోజకవర్గంలో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి, ఎందుకంటే ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది. అది పైగాను ఈవో గారు కూడా, శ్యామల గారు కూడా ఇవేం కాదు దీనిలో లేదని క్లియర్గా మన ఇచ్చాక కూడా దాన్ని కూడా ఉక్కిరికిరించి మాట్లాడడం. దాని తోడుగా వాళ్ళ వ్యాన్స్ కూడా వెనక్కి పంపించాను. అది కూడా జూలై 12 తారీఖున అనుకుంటా, జూలై 12 తారీఖుని వచ్చిన వ్యాన్స్ ఎవరి టైంలోను చంద్రబాబు టైం మన జరిగింది. అంటే వాళ్ళ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెనక్కి పంపించే బాపత ఎప్పుడైనా ఉంటుంది. దాన్ని గమనించాలని, దానికి ఒత్తాస పలికే కాకుండా చక్కని రీతిలో గుళ్ళు గోపురాలు పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించి అన్ని విధాలు చేయాలని కోరుతూ వాళ్ళ కార్యక్రమం చేశారని చెప్తారు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులు, పెద్దలు, మా పెద్దలందరికీ పాలకొల్లు 100 పడకల హాస్పిటల్ నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. శనివారం పాలకొల్లు జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల స్థాయి నుంచి 100 పడకల స్థాయి పెంపునకు సంబంధించి కొత్త భవనంలో అవసరమైన సౌకర్యాలు, వివిధ విభాగాల ఏర్పాట్ల అంశంపై ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి చర్చించారు. పట్టణానికి వన్నె తెచ్చే విధంగా అన్ని హాంగులతో 100 పడకల హాస్పిటళ్లను సుందరవనంగా తీర్చిదిద్దాలన్నారు. మిగిలిన పనులను సాధ్యమైన తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి రామానాయుడు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఈఈ బివి గిరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె సూర్యనారాయణ, డిఈఎం శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఓ రవికుమార్, ప్రభుత్వ వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, నాయకులు జీవి పెచ్చేటి బాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవారి ఆలయ ఆర్చి వద్ద నుండి వైసీపీ నాయకులు పాదయాత్ర చేశారు. వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేస్తున్నారన్న 100 రోజులలో కూటమి ప్రభుత్వం ఏం సాధించిందనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఏర్పాటు అంటూ నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు అయితే మనుషులకు సేవ చేస్తారు, వెంకన్నబాబు అంటే ఇంకా చేస్తారు. ఏంటండి ఈ మాటలు? మీరు వచ్చి జనాలకు మంచి చేసింది ఏమీ లేదు, ఇదేంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది పద్ధతి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సరిపోరని మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం అలాగే పట్టణంలోని వైఎస్ఆర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా
గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ కొత్త బొట్లు పెడుతూ స్వామి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి, నీతో ఆటలాడుకునే పరిస్థితిని తెగించారు. ఈరోజు ఆ పరిస్థితి తెగించారు. అటువంటి పరిస్థితి రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని గౌరవాల్ని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియుగదైవమైన నీతోనే పరాచకాలు ఆడుతున్నారు. దోషుల్ని శిక్షించమని కోరుతూ మరి అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జూన్ 12న ఈ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఈఓ గారిని మార్చారు, మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అంతరిని మార్చారు. అలాంటిది జూలైలో కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఒక అసత్య ప్రచారాన్ని చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ ప్రభుత్వంలో జరిగిన టెస్ట్ రిపోర్ట్స్ కానీ, ఈ ప్రభుత్వంలో జరిగిన నెయ్యి గురించి కానీ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా వేయడం కరెక్ట్ కాదని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి జంగారెడ్డి మండలంలో ఉన్న పెద్దలు, అదేవిధంగా కోఆర్డినేటర్ గారు అందరూ కూడా చక్కగా పాదయాత్ర చేస్తూ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వచ్చి చక్కగా మండలంలో సర్పంచ్లు కానీ, కౌన్సిలర్స్, ఎంపీడీస్ అందరూ పెద్దలందరూ కూడా ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియపై శిక్షణ అవగాహనపై ముందస్తు చర్యలు నెల ముందే పూర్తి చేసినందున వాస్తవంగా ధాన్యం సేకరణ ప్రారంభించాక ఎటువంటి ఆటంకం లేకుండా చూడవలసి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ సమన్వయ శాఖల మిల్లర్లు ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ అక్టోబర్ నెలలో ప్రారంభించనున్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైన తదుపరి ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రాప్ బుకింగ్స్, ఈకేవైసీల ప్రక్రియ 100% పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా ఏ రకాలు, సాగు విస్తీర్ణం, పంట ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓలు కెఎస్ శివజ్యోతి, ఆర్ కృష్ణానాయక్, జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, డిఎంజీ రాధిక, ఇన్ఛార్జ్ డిఎస్ఓ ఎం నాగాంజనేయులు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్యను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్యను జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుర్రం జాషువా అని సామాజిక ప్రయోజనం ఆశించి గుర్రం జాషువా రచనలు చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. కవి కోకిల, కవి విశరాధ, కళ ప్రపూర్ణ గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. జాషువా చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఎంపిక చేసిన కర్రి సంజీవరావు, దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, టి వరప్రసాద్, పి రమణయ్యలకు గుర్రం జాషువా కవి కోకిల పురస్కారం 2024 ప్రదానం చేసి సత్కరించి అభినందనలు తెలిపారు. ఒక్కో పురస్కార గ్రహీతకు జ్ఞాపికతో పాటు 50,000 రూపాయల విలువైన చెక్కును ప్రభుత్వం తరపున మంత్రికి అందించారు. కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ను మంత్రి ఆసక్తిగా తిలకించారు. కవులు, కళాకారులను భుజంతటి ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని మంత్రి కందల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన అభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వాడ్రేవు వినయ్ చంద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ శ్రీనివాస్, పూర్వ సంచాలకులు మల్లికార్జున్, కవి కోకిల, గుర్రం జాషువా పురస్కార గ్రహీతలు, శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో యాంటీ ర్యాగింగ్ సోషల్ మీడియా వలన జరిగే అనర్థాలను గుర్తించి విద్యార్థులకు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ యాంటీ ర్యాగింగ్ అనేది ఒక సామాజిక రుగ్మతగా తయారైందని, చదువుకునే రోజుల్లో ఏదో సరదాగా చేసే ర్యాగింగ్ ను వలన ఎదుటివారి మనోభావాలను భంగం కలిగి ఎంతో మనోవేదన చెందుతూ కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయాలను
గమనించినటువంటి ప్రభుత్వాలు ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సరదాగా చేసే ర్యాగింగ్ వలన ఇతరులను ఎంతో ఇబ్బందికరంగా తయారవుతుందన్నారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేసే సంస్థలు ఎక్కువ. ఆన్లైన్లో వీరిచ్చే ప్రకటనలకు మోసపోకుండా నిరుద్యోగులు వెబ్సైట్ చిరునామా తనిఖీ చేసుకోవాలని, సంస్థ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించారో లేదో తెలుసుకోవాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలంటూ వెలువడ్డ ప్రకటన చూసి అనేక మంది మోసపోయిన వారున్నారన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్క్ను జీమెయిల్కు అవసరం మేరకు వాడాలని, ఫోటోలు, వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దని, ఇంటర్నెట్ సమాచార సేకరణకు మాత్రమే ఉపయోగించుకోవాలని డీఎస్పీ విద్యార్థులకు సూచించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా ఎస్ఐ క్రాంతిప్రియ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్ట్లను పునరుద్ధరణ చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో ఇప్పటి వరకు 5,000 పోస్ట్ కార్డులను రైల్వే అధికారులకు పంపించడం జరిగిందని కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. కొవ్వూరు దీప్తి స్కూల్ విద్యార్థులు వ్రాసిన పోస్ట్ కార్డులను శనివారం సమితి సభ్యులకు అందజేశారు. కోవిడ్కు ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. హాల్ట్ల పునరుద్ధరణ జరిగే వరకు నిరసనలు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు విటి విల్సన్ రాజు, వై శ్రీనివాస్, రామ్మోహన్ రావు, కేవీ రమణ, కెఎస్ రాజు, ఆలాం రమేష్, రవికుమార్, దీప్తి స్కూల్ కరెస్పాండెంట్ బి ప్రణయ్ పాల్గొన్నారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో సమితి ఇంతవరకు ఒక సంవత్సర కాలం నుండి కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఏవైతే మనకు కరోనాకు ముందు ఆగిన 34 ట్రైన్స్ని కూడా ఇవాళ 10 ట్రైన్సే ఆగుతున్నాయి. కాబట్టి మిగిలిన 24 ట్రైన్స్ కూడా ఆపాలనే ఒక ఉద్యమాన్ని మేము ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాము. మరి దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఒక 5,000 పోస్ట్ కార్డులు, ఏవైతే 5,000 పోస్ట్ కార్డులు మేము యూనియన్ రైల్వే మినిస్టర్ గారికి మన పాఠశాలల విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా కాలేజీ విద్యార్థుల చేత రాయించి తప్పకుండా మన కొవ్వూరు స్టేషన్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. దానికి ముందు 3,000 సంతకాలు ప్రజల నుండి సేకరించాము. ఆ 3,000 సంతకాల సేకరణ అనంతరము ఆ సంతకాల సేకరణ ఫైల్ని కూడా మనము రైల్వే మినిస్టర్ గారికి, ఎంపీ గారికి అందజేయడం జరిగింది. అదే సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర మంత్రి గారు నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన ప్రతి సమస్యను వినడానికి పెట్టుకున్న ఏదైతే మనం ఒక ఆఫీస్ లాంటిది పెట్టుకున్నారు. ఆయన ఆ ఆఫీస్కి ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చారు మనకి, ప్రజాగళం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దానికి కూడా మనం నారా లోకేష్ గారి యొక్క అకౌంట్కి మనం ఏం చేసామంటే 500 మెయిల్స్ పంపడం జరిగింది. మన సమితి సభ్యులైతేనే, మన కొవ్వూరులో ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలైతేనే అందరూ కూడా ఒక 500 మెయిల్స్ కూడా పంపడం జరిగింది. ఈ విధంగా 3,000 పోస్ట్ కార్డులు, 3,000 సంతకాలు, 5,000 పోస్ట్ కార్డులు, 500 మెయిల్స్ కూడా మనం పంపించాము. మరి ఈ సందర్భంగా ఏవైతే మన ట్రైన్స్ అన్నీ ఉన్నాయో ఈ ట్రైన్స్ 24 ట్రైన్స్ కూడా మళ్ళా మనకు ఆగాలనే ఉద్దేశంతో ఇటీవల ఎంపీ గారిని 1-2 సార్లు మేము కలవడం జరిగింది. అదేవిధంగా ఇటీవల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారిని కూడా కలిస్తే ఆయన కూడా తన వంతు కృషిగా ఎవరైతే మనకి పైన 5 అధికారులు అదేవిధంగా మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన కూడా లెటర్లు రాసి పంపడం జరిగింది. దానికి ముందు మన స్థానిక ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కూడా లెటర్స్ రాయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ సందర్భంగా గతంలో కూడా మనము శ్రీనివాస వర్మ గారు నరసాపురం ఎంపీ మరియు మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏలూరు ఎంపీ గారిని కూడా మనం రిక్వెస్ట్ చేసాము. వారిని కూడా మన ట్రైన్స్ ఆపడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళమని అడిగాము. ఆయన కూడా తప్పకుండా సహకరిస్తానని మనకి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా కోరుకునేది మరలా ఈ చౌకైన రవాణా సౌకర్యం మనకు మళ్ళీ లభించాలి. మన కొవ్వూరు నుండి పోలవరం వరకు ఉన్న 5 మండలాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే 4 లక్షల మంది ఉన్నారో ఆ 4 లక్షల మంది కూడా ఈ సౌకర్యాన్ని పొందాలి. 1,12,000 మంది కుటుంబాలు మనకి ఇక్కడ ఉన్నట్టుగా మనం డేటాలో చూస్తున్నాము. 1,022 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రైల్వే స్టేషన్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా మనం పైనున్న ఎంపీ గారికి అదేవిధంగా మినిస్టర్ గారికి కూడా తెలియజేశాము. తప్పకుండా మనకు మినిస్టర్ గారి నుండి సానుకూల స్పందన వస్తుందని మనం అందరం కూడా అనుకుంటున్నాము. మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు.
మామంచి మాస్టర్ వెల్నెస్ ఆంటోనీ అంటూ విద్యార్థులు చేస్తున్న నినాదాల మధ్య కొవ్వూరు హోలీ ఏంజల్స్ స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ పుట్టినరోజు వేడుకలు స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. నెల్సన్ ఆంటోనీ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. Water bottles and move. Their water bottles won't be. After finishing fourth. రింగ్ బాటిల్ ఇచ్చే దానికి ఎంతమంది వచ్చారని సీనియర్ స్టూడెంట్స్ తద్వారా మాకు కౌంటింగ్ వచ్చింది. ఆ కౌంటింగ్కి మనకి బాగా వీలైంది. సో వెంటనే మనం తిరుమల మెస్కి ఆర్డర్ ఇవ్వడం, వాళ్ళు చాలా చక్కగా తయారు చేయడం, అదేవిధంగా మన పేరెంట్ తన్వీర్ మీరా వాళ్ళ నాన్నగారి ఇది చూసి వెంటనే స్పందించి ఆయన కూడా పరిగెట్టి వెళ్ళారు. అదేవిధంగా మీసాల పరిగెట్టి వెళ్ళి మీసాలకి తోచింది మీసాలు తెచ్చాడు. అందరూ సమయానికి స్పందించి
ఈ యొక్క పుట్టినరోజు నాకు చిరకాల స్మరణగా ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు పరీక్ష కూడా వాళ్ళు ఎక్స్క్యూస్ ఇచ్చారు అంటే ఇసుక కార్యకలాపాలపై పారదర్శక మరియు దృశ్యమానత ఉండాలని, అదేవిధంగా పర్యవేక్షణ ద్వారా అక్రమ త్రవ్వకాలు నిరోధించడం, ఇసుక రవాణా అనుబంధ లావాదేవీల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియపై ఆన్లైన్ ద్వారా నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో 9 ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను ప్రజలకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఒక డిప్యూటీ తహసీల్దార్ను నియమించి పర్యవేక్షణ చేస్తున్నట్లుగా, అదేవిధంగా ఆర్డీఓ వ్యవస్థని సమకూర్చుకోవాలన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న మిగిలిన రీచ్లలో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి మానవ వనరులు, సాంకేతిక పరికరాలతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సందేహాల నివృత్తి కోసం మైన్స్ అధికారి తరపున సాంకేతిక అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినిరాముడు, ఇన్ఛార్జ్ ఆర్జీఓలు కేఎల్ శివజ్యోతి, ఆర్ కృష్ణనాయక్, జిల్లా మైన్స్ అధికారి ది ఫణిభూషణ్ రెడ్డి, మైన్స్ అధికారి విఘ్నేష్, ఎన్ఐసి అధికారి సతీష్, రీచ్ పాయింట్ల ఇన్ఛార్జీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు పురపాలక సంఘానికి రావాల్సిన 1,50,00,000 రూపాయలు రాకపోవడం బాధాకరమని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం తగదు సూచించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి వెంకటరావు. పాలకొల్లు 100 పడకల హాస్పిటల్ నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. సామాజిక ప్రయోజనం ఆశించి గుర్రం జాషువా రచనలు చేశారని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్.